ఇవాళ మైసూర్ ట్రిప్లో భాగంగా మనం మైసూర్ ప్యాలెస్ విజిట్ చేసామన్నమాట. అక్కడ ఏం చూసాం, వాటి విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. సో ఈ మైసూర్ ప్యాలెస్ దాదాపు 1897లో స్టార్ట్ చేసి 1912లో ఎండ్ చేశారనమాట. అప్పట్లోనే దీన్ని 41 crores ఖర్చు పెట్టి చేశారు. అండ్ దీనికి ఆర్కిటెక్ట్ వచ్చి ఇంగ్లీష్ ఆయన హెన్రీ ఇర్విన్ అనమాట. సో వాళ్ళే చేశారు. అండ్ దీనికి ముందు మనకైతే చెక్క ప్యాలెస్ అనేది ఉన్నదన్నమాట. సో ఫైర్ యాక్సిడెంట్లో అది మొత్తం కాలిపోయి సో దాన్ని మొత్తం కొలాప్స్ చేసి మళ్ళీ ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేశారు అనమాట. ప్రజెంట్ ఉన్నదైతే అదే ఇది. అండ్ ఇక్కడైతే మీరు చూసినట్లయితే వివిధ దేశాల రాజులు ఈ రాజుకి బహుకరించిన బహుమతులు మీరు చూడవచ్చు అనమాట. అండ్ వాళ్ళు వాడిన సింహాసనాలు కానీ మిర్రర్స్ కానీ అన్నీ చూడవచ్చు. మనం సినిమాలో చూసినట్లుగా టోటల్ ప్యాలెస్ చాలా బాగుంది. అండ్ మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలంటే వీక్ డేస్లో విజిట్ చేయండి. సో మీరంటే లైటింగ్ షో మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ వీకెండ్స్ అండ్ స్పెషల్ డేస్లో మనకు లైటింగ్ షో ఉండదు అనమాట. ఇవైతే అప్పట్లో రాజులు యూజ్ చేసిన సింహాసనాలు ఇవన్నీ. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు అప్పట్లో దేవతా మూర్తులు ఎలా ఉన్నాయి అంటే ఎలా చెక్కబడింది, వాళ్ళు పూజించిన దేవతలన్నీ ఇక్కడ ప్రజెంట్ చేశారనమాట. అండ్ మనం ఇక్కడ చూడాల్సింది ఆల్మోస్ట్ దసరా టైమ్స్ చూడాలన్నమాట ఏదైనా మైసూర్ చూడాలనుకుంటే. ఎందుకంటే ఆ లైటింగ్స్ కానీ ఆల్మోస్ట్ చాలా బాగుంటాయి. దగ్గర దగ్గర 10,000 లైట్స్ ఉంటాయి అన్నమాట ఈ ప్యాలెస్ చుట్టూనే. ఇది వచ్చి అప్పట్లోని రాజు విగ్రహాన్ని చెక్కతో చేసి పెట్టారు, చాలా బాగుంది. అండ్ ఇది చూస్తే అవుట్ సైడ్ ప్యాలెస్ నుంచి ఇక్కడ రాజు ఇక్కడ నుంచి మొత్తం పరేడ్ని చూస్తాను అనమాట. పరేడ్ దసరా టైమ్స్లో జరుగుతుంది. మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే మోస్ట్లీ దసరా టైంలో విజిట్ చేసి పరేడ్ని చూడవచ్చు. ఆల్మోస్ట్ అన్ని ఏనుగులు అన్నీ వస్తాయన్నమాట. అండ్ ఇది చూస్తున్నారు కదా మన రాజాది రాజా మహారాజా కూర్చొని ప్లేస్ అన్నమాట ఇది. అక్కడే మనకి ఇక్కడ గోల్డెన్ చైర్ ఉంటుంది. అండ్ ఇక్కడ డోర్స్ కూడా సిల్వర్తో చేయబడి ఉంది. అండ్ ఇక్కడ గోల్డెన్ని మామూలుగా దసరా టైమ్స్లో మాత్రమే తీసి పెడతారు. అంటే దసరా టైంలో ఆ రాజు వచ్చి పూజలు చేసి అక్కడ కూర్చొని చూస్తాడనమాట. అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తారు కదా వాటిని చూస్తారు. ఇదైతే రేపు దసరా కాబట్టి ఆల్మోస్ట్ ఏనుగులు ధరించే వస్త్రాలని ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడైతే ఉన్న రాజులు వడియార్ రాజులు అన్నమాట. వీళ్ళు పూజించే దైవం కూడా చాముండేశ్వరి దేవి. మనకు చాముండి బట్ట ఉంది కదా. సో ఇది ఈ ప్యాలెస్ కూడా చాముండి కొండల మధ్యలో ఉంటుంది. దసరా స్టార్టింగ్ టైంలో అక్కడ వెళ్ళి అమ్మవారిని పూజించి అక్కడి నుంచి అమ్మవారిని తెస్తారు అనమాట ఇక్కడ మైసూర్ ప్యాలెస్కి. అండ్ ఇక్కడ మైసూర్ ప్యాలెస్లో విచిత్రం ఏంటంటే ఇవి కోట చూస్తున్నారు కదా, ఈ కోట పైన మీరు చూస్తే రెడ్ బల్బ్ మలుగుతుంది. అంటే రెడ్ బల్బ్ మలుగుతుందంటే ఇక్కడ ప్రజెంట్ రాజు ఈరోజు అక్కడ లేడని అర్థం. అలాగే ఎప్పుడైతే గ్రీన్ లైట్ మలుగుతుందో అప్పుడు రాజు కోటలో ఉన్నారని అర్థం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మౌనికా లక్ష్మీ ప్రసాద్. ఇదైతే కంప్లీట్ మైసూర్ ట్రిప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.